ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిశ్చైవ తం వందే రఘునందనం. భోజ మహారాజు శ్రీమద్ రామాయణాన్ని ఒక చెంపు కావ్యంగా రాశాడు. ఆ కావ్యంలో ఆరంభంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను రాముల వారి చరిత్రను రాయబోతున్నాను, మీకంతా ఒక ప్రశ్న రావచ్చు, ఈ వాల్మీకుల వారే చాలా విస్తారంగా రాశారు, మీరేం కొత్తగా రాస్తారు, ఆయన రాయని విస్తారా రాయగలుగుతారా, అప్పుడు మీకెందుకు ఈ ప్రయత్నం అని మీరెవరన్నా అడగచ్చు. అలా కాదు, భగీరథుడు గంగను భూమికి తీసుకొచ్చాడు. ఎందుకనేనంటే ఆయన పితరులకు తర్పణాలు ఇవ్వటానికి, వాళ్లకు సద్గతులు కలుగజేయటానికని భగీరథుడు గంగను తీసుకొచ్చాడు. అది భగీరథుడి పితరుల కోసమే, మనకేం కాదని చెప్పేసి మనం ఊరుకుంటున్నామా? అదే గంగా జలాలతో మనం కూడా మన పితరులకు తర్పణం ఇస్తున్నాం కదా, దానివల్ల మన పితరులు తృప్తిపడటం లేదా? అదేవిధంగా వాల్మీకుల వారు శ్రీమద్ రామాయణాన్ని రాసి ఆయన తన వాణిని పవిత్రం చేసుకున్నాడు, నేను కూడా రామకథను వ్రాసి నా వాణిని పవిత్రం చేసుకుంటాను అని అన్నాడు ఆ భోజ మహారాజుల వారు. రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లిక రాముడు షడ్వికార జయ రాముడు సాధు జనావన వ్రతోద్ధాముడు రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లిక రాముడు షడ్వికార జయ రాముడు సాధు జనావన వ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని నీ అడుంగు కింద మరలే భజించెదను రాముడే పరమదైవము మాకని నీ అడుంగు కింద మరలే భజించెదను దాశరథి కరుణా పయోనిధి రామ సీతారామ రఘురామ జయ రామ. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. సభాయై నమః. రఘురామ రామ సీతారామ రఘురామ జయ రామ, రామ నామనవి విని ఏమంటివి రామ. ఈ కీర్తన కష్టములన్నీ అనుభవించి తుది దశలో పాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.
కారణం ఏంటంటే అన్ని జన్మల కంటే గొప్ప జన్మ మానవ జన్మ. శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో అంటాడు, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఈ ప్రపంచంలో 3 దుర్లభమైనవి. ఆ మూడింటిలో మొదటిది మానవ జన్మ, రెండవది మోక్షేచ్ఛ, మూడవది మహాపురుష సంశ్రయం సాంగత్యం. మొదటిదైన మానవ జన్మ రావటమే చాలా కష్టం. కానీ మానవ జన్మ ఎత్తిన తరువాత ఎన్ని తప్పులు చేస్తాం. తప్పులు చేయడం సహజం ప్రతి మనిషి. కానీ చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడటం ఒక పుణ్యం. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళి తన తప్పు ఒప్పుకొని, నేను అపరాధిని, అపరాధా భవంత్యేవ తనయస్య పదే పదే కోపరః సహతే లోకే కేవలం మాతరం వినా అంటారు శంకర భగవత్పాదులు. ఎప్పుడు పిల్లలు తప్పులు చేస్తూనే ఉంటారు, తల్లిదండ్రులు కాపాడుతూనే ఉంటారు. మీరు తల్లిదండ్రులు కాబట్టి బిడ్డల తప్పులను తప్పకుండా మీరు మన్నించవలసిందే. ఇక్కడ అపరాధిని నెపమిన్నక కృపచూడుము రామ, జపతపము చేసి గతి నెపమెరుగను రామ. నేను జపం చెయ్యలేదు, తపస్సు అస్సలు లేదు. కలియుగం కాబట్టి తపస్సు కానీ జపం కానీ చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదు. పాపాత్ముడ బహుబాధల పాలైతే బాధలు పడటం ప్రారబ్ధ కర్మకు సూచన. ప్రారబ్ధ కర్మ ఉంటే ఎంత గొప్ప భక్తుడైనా, మనం భక్తుల చరిత్రంతా పరిశీలనగా చూస్తే త్యాగయ్య చరిత్ర అయితేనేమి, అలాగే రామదాసు చరిత్ర అయితేనేమి, అందరి చరిత్రల్లో కష్టాలు సాధారణంగా కనిపిస్తాయి. అందులో రామభక్తుల జీవితాలను చూస్తే రామభక్తుల జీవితాల్లో కష్టాలు చాలా అధికం. కాబట్టి మా వ్యధను తొలగింపవయ్యా అని చెప్పుకుంటూ ఎన్నో పాపాలు చేశాను, కానీ నాకు నా జన్మ యొక్క సార్థకత తెలియలేదు. కావరమున పరస్త్రీలను కనుగొంటిని రామ. ఇక్కడ ఈ వాక్యం వల్ల రామదాసు శీలాన్ని శంకించే అవసరం లేదు మనం. కారణం ఏంటంటే అనేక పాపాలు చేయటంలో మానసికంగా కూడా ఏదైనా చూసినా తప్పే అని. అటువంటి తన యొక్క తాను చేసినటువంటి ఆ పొరపాట్లను తాను చెప్పుకుంటూ తన యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ మాటను, తన యొక్క నిజాయితీని భగవంతుడి ముందు నివేదిస్తున్నాడు. ఎప్పుడు కూడా గురువు దగ్గర, దైవము దగ్గర, అలాగే భర్త అయితే భార్య దగ్గర, భార్య అయితే భర్త దగ్గర అబద్ధం చెప్పకూడదు అన్నది శాస్త్రము. గురువు దగ్గర, వైద్యుడి దగ్గర, అలాగే భార్యాభర్తలు, దైవం దగ్గర ఎప్పుడూ మనము అబద్ధం చెప్పకూడదు. కాబట్టే నేను చాలా పాపములు చేసి ఈ జన్మను పొందాను, ఇక ఇంకొక జన్మ పొందేటువంటి ఇచ్చ లేదు. ఒక కవి రాస్తాడు, ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో యసారమైన ఈ సంస్కృతిన్ సుఖమున్గానక మొండివై బ్రతుకు మంచు నిర్దయాస్వాంతవై మా నుదుటన్ లిఖించితివే రాజరాజేశ్వరి అంటాడు. మొండిగా బతకటమే మానవ జీవితం. కష్టములు, వ్యధలు, అలాగే ఇవన్నీ కూడా జీవితంలో తప్పకుండా వస్తాయి. కాబట్టే ఒక భక్తుడి యొక్క చరిత్రను కనుక చదివితే, ఒక భక్తుడి యొక్క అంతరంగాన్ని పరిశీలిస్తే మన కష్టాలు దూరం అవుతాయి. తన కష్టాలను, తన వ్యధలను రామభద్రుడికి చెబుతూ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ, ఘనకోపిని బహుపాపిని మనజాలను రామ. కోపం ఎంత చెడ్డదో సుందరకాండలో హనుమంతుడు అంటాడు, క్రుద్ధ హన్యాతు గురువునపి, కోపించిన వాడు గురువులను కూడా చంపుతాడు అని. కాబట్టి అటువంటి కోపము మీకు మంచిది కాదు. కానీ కోపము వచ్చింది స్వామి, ఆ కోపంలో పాపాలు ఎన్నో చేశాను స్వామి. సురవందిత భద్రాచర వలనీలయుడ రామ, కరుణగలికి రామదాసుని కరుణించవే రామ. ఇక్కడ దేనికోసం కరుణ అంటే ఉద్ధరించమని ప్రార్థన చేస్తున్న కీర్తన ఇది. బందికానలోంచి విడిపించమని ప్రార్థన కాదు ఇది. కొరడా దెబ్బల నుంచి కాపాడమని చెప్పే కీర్తన కాదు ఇది. ఈ మానవ దేహం అనేటువంటి దేహము మీద విరక్తి కలిగే ఈ దేహాన్ని తొలగింపజేసి నాకు ముక్తిని ప్రసాదించమని జ్ఞానంతో వేడుకున్నటువంటి చక్కటి కీర్తన ఈ కీర్తన.
ఈ కీర్తనలో రామదాసు యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి పరిపక్వత ఈ కీర్తనలో మనకు కనిపిస్తుంది. ఇది ఈ కీర్తన. సర్వం శ్రీరామభద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శ్రీ రామాయ నమః. అందరికీ నమస్కారం. మన రామభద్ర రారా అనే ఈ కార్యక్రమంలో భద్రాచల రామదాసుల వారి మరొక కీర్తన మనం ఇప్పుడు పాఠం చేద్దాం. ఇది గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచినది. జంఝూటి రాగం త్రిశ్ర గతి ఆది తాళంలో ఇది స్వరపరిచారు. జంఝూటి రాగం ఇది మధ్యమం నుంచి పాడే రాగాల్లో ఒకటి. జంఝూటి, కురంజి, పున్నాగవరాళి, నవరోజు ఇవన్నీ కూడా మనం మధ్యమం నుంచి పాడతాం. ఈ రాగం ఆరోహణ అవరోహణ. పద సరి గమ పద సరి గమ దని దప్ప మగరి సని దప దని దప మగరి సని దప పద పద సా. ఈ రాగం హరికాంభోజ జన్యం. ఇప్పుడు ఈ కీర్తన పాఠం చేద్దాం. రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ రఘురామ జయ రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ సీతారామ రఘురామ జయ రామ. రఘురామ అన్న చోటే ధని స అని వాడారు, చూసారా? అది రామ సీతారామ రఘురామ జయ రామ రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని రామ నామన వివిని ఏమంటివి రామ ఏమంటివి రామ. అంటే నేను ఒక అప్లికేషన్ పెట్టాను, దాని మీద నీ అభిప్రాయం ఏమిటయ్యా అన్నట్టుగా, ఎంత అంటే ఆ భావానికి తగినట్టు గురువుగారు కూడా అంత అందంగా చక్కగా స్వరపరిచారు. రామ నామన వివిని రామ నామన వివిని ఏమంటివి రామ ఏమంటివి రామ. రామ సీతారామ రామ సీతారామ రఘురామ రఘురామ జయ రామ జయ రామ. రామ రామ మన వివిని మన వివిని ఏమంటివి రామ ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రామ సీతారామ. ఇది పల్లవి. ఇప్పుడు ఒకసారి కలిసి పాడదామా? రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ. రామ నామన వివిని ఏమంటివి రామ. రామ సీతారామ రఘురామ జయ రామ.
రామ నామన విని ఏమంటివి రామ రామ సీతా రామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతా రామ. ఇది పల్లవి. అపరాధిని నెపమినక అపరాధిని నెపమిన్నక కృప చూడుము రామ కృప చూడుము రామ. అపరాధిని నెపమినక కృప చూడుము రామ అపరాధిని నెపమిన్నక కృప చూడుము రామ. ఇది మొదటిసారి. అపరాధిని నెపమినక అపరాధిని నెపమిన్నక కృప చూడుము రామ కృప చూడుము రామ. జప తపము చేసి గతి జప తపము చేసి గతి నెపమెరుగను రామ నెపమెరుగను రామ. జప తపము చేసి గతి జప తపము చేసి గతి నెపమెరుగను రామ నెపమెరుగను రామ. ఇది మొదటిసారి. రెండోసారి జప తపము చేసి గతి జప తపము చేసి గతి నెపమెరుగను రామ నెపమెరుగను రామ. రామ సీతారామ. ఇది మొదటి చరణం. పాడదాం ఒకసారి. అపరాధిని నెపమినక కృప చూడుము రామ అపరాధిని నెపమినక కృప చూడుము రామ. జప తపము చేసి గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమినక కృప చూడుము రామ. జప తపము చేసి గతి నెపమెరుగను రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ. అనుదినమును నెమ్మనమున అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ కనుగొంటిని రామ. అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ. ఘన కోపిని బహుపాపిని ఘన కోపిని బహు పాపిని మన జాలను రామ మన జాలను రామ. ఈ చరణం ఇప్పుడు మనం కలిపి పాడదాం. అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ. ఘన కోపిని బహు పాపిని మన జాలను రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ. ఘన కోపిని బహు పాపిని మన జాలను రామ రామ సీతారామ. ఆఖరి చరణం ముద్ర చరణం ఇది. సురవందిత భద్రాచల సురవందిత భద్రాచల వర నిలయుడ రామ
నిలయుడ రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ కరుణ గలిగి రామదాసుని కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామ కరుణించవే రామ కరుణ గలిగి రామదాసుని కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామ కరుణించవే రామ రామ సీతారామ. ఇప్పుడు మనం ఈ పూర్తి కీర్తన పాడుకుందాం. రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ అపరాధిని నెపమిల్లక కృప చూడుము రామ అపరాధిని నెపమిల్లక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమిల్లక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ రామ సీతారామ ఇల సౌఖ్యం బధికంబని ఎంచితిరా రామ ఇల సౌఖ్యం బధికంబని ఎంచితిరా రామ కలకాలం ఒక రీతిని గడువవు గద రామ ఇల సౌఖ్యం బధికంబని ఎంచితిరా రామ కలకాలం ఒక రీతిని గడువవు గద రామ రామ సీతారామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ ఘన కోపిని బహుపాపిని మన జాలను రామ అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామ ఘన కోపిని బహుపాపిని మన జాలను రామ రామ సీతారామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామ రామ సీతారామ
రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ రామ సీతారామ రామ సీతారామ. రామభద్ర రారా అనే ఈ కార్యక్రమం ద్వారా మనం గురువుగారు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన మరొక భద్రాచల రామదాసు కీర్తనను నేర్చుకుందాం, పాడుకుందాం.